నమస్తే అండి. నేను మీ పవన్ ద డిజిటల్ విలేకరి. మనం ప్రతిరోజు చూసే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. 26 కోట్ల వ్యయంతో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఈ స్టేషన్‌కు ఎన్నో ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి అయితే వచ్చాయి. అసలు ఈ రైల్వే స్టేషన్‌లో కొత్తగా కట్టిన తర్వాత ఏం మారాయి? ఏ ఏ సౌకర్యాలు వచ్చాయి? అనే కోణంలో మనమైతే ఈ వీడియోని తీసి అట్లాగే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో, నేనైతే ఇప్పుడు రైల్వే స్టేషన్ లోపలికొచ్చాను. లోపలికి రాంగానే నాకు లెఫ్ట్ సైడ్‌లో ఎంఎంటీఎస్ ట్రైన్ టైమింగ్స్ ఇంతకుముందు ఫ్లెక్సీ రూపంలో ఉండేది. ఇప్పుడేమో కంప్లీట్‌గా ఈ లైట్ డిస్‌ప్లేతో ఉంది. సో, మనకి రాత్రిపూట కూడా ఏ ఇబ్బంది లేకుండా మనమైతే ఎంఎంటీఎస్ ట్రైన్ టైమింగ్స్ అయితే చూడొచ్చు. మీకు లెఫ్ట్ సైడ్‌లో 3 కౌంటర్స్ కనిపిస్తున్నాయి కదా! ఇదొచ్చేసి బుకింగ్ కార్యాలయం అంటే బుకింగ్ కౌంటర్. దీనిలో ఒక కౌంటర్ వచ్చేసి ఎంక్వైరీ, మరొక కౌంటర్ వచ్చేసి జనరల్ టికెట్ కౌంటర్. అంటే మనకి ఎంఎంటీఎస్ గానీ, అట్లాగే ప్లాట్‌ఫామ్ టికెట్స్ కానీ ఇవన్నీ తీసుకోవచ్చు. ఇంకొకటేమో బుకింగ్ ఆఫీస్. అంటే మీరు దూర ప్రయాణాలకు వెళ్ళేటట్టయితే మీరక్కడ టికెట్ బుక్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి ఫోటో ఎగ్జిబిషన్ అనమాట. ఈ ఫోటో ఎగ్జిబిషన్‌లో మనకి పాత హైటెక్ సిటీ ఎలా ఉండింది, ఇప్పుడు రీడెవలప్ చేసిన తర్వాత ఎలా ఉంది అన్నది వీళ్ళు ఒక ఫోటో ఎగ్జిబిషన్ లాగా అయితే పెట్టారు. ఇక్కడ మనకి బుకింగ్ కౌంటర్ పక్కనే మనకి పెద్ద వెయిటింగ్ హాలు. చైర్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా కొత్తవి కాబట్టి. అండ్ అట్లాగే చెప్పుకోవాల్సింది ఏంటంటే కొంత మనకి వాలుగా ఉండే చైర్స్ అనమాట. మనం కొంచెం రిలాక్స్ అవ్వడానికి కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తుంది కదా! ఇది ప్రవేశ ద్వారం అనమాట. ఇది మనము ఈ ప్రవేశ ద్వారం గుండా లోపలికైతే వెళ్ళొచ్చు. ఇప్పుడు మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది కదా! ఇది వచ్చేసి మనకి లైట్ డిస్ప్లే. ఏ ట్రైను ఏ ప్లాట్ఫామ్‌లో ఆగింది, ఏ టైంకి వస్తుంది అన్నదైతే ఇక్కడ మనం ఆ డిస్ప్లేలో చూడొచ్చు. మనం సికింద్రాబాద్‌లో అనేక సార్లు చూసుంటాము. బట్ ఇప్పుడు మన హైటెక్ సిటీలో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో, ఇప్పుడు నేనైతే ప్రవేశంలో నుంచి లోపలికొచ్చి ప్లాట్‌ఫామ్ 2 మీదకొచ్చాను. చూడండి ఎంత విశాలంగా ఉందో ఈ ప్లాట్‌ఫాము. టోటల్లీ బాగా బ్యూటిఫికేషన్ అయితే చేశారు. మనకి పైన సీలింగ్ గానీ, అట్లాగే లైట్స్ గానీ, కింద ఫ్లోరింగ్ గానీ, టీవీలు పెట్టడం గానీ ఇలాంటివైతే చాలా బాగా చేశారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ సైన్ బోర్డు ఎస్కలేటర్ ఉందని చెప్పి సైన్ బోర్డ్ అయితే వీళ్ళు పెట్టారనమాట. మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా! అదే ఎస్కలేటరు. మనం ఫస్ట్ నుంచి సెకండ్ ప్లాట్‌ఫామ్‌కి వెళ్ళాలన్నా, లేకపోతే సెకండ్ నుంచి ఫస్ట్ రావాలన్నా మనం ఆ ఎస్కలేటర్‌ని అయితే యూజ్ చేయొచ్చు. ఇక్కడ మీకు 4 డస్ట్‌బిన్స్ కనిపిస్తున్నాయి కదా! ఒకటేమో శానిటరీ వేస్ట్, ఇంకొకటేమో నాకు తెలిసి వెట్‌కి, అట్లాగే డ్రై వేస్ట్‌కి, ఇంకొకటి ఏదో స్పెషల్ డస్ట్‌బిన్ అని చెప్పి ఏదో పెట్టారు. సో, ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి. ఇవి ఇక్కడ వాటర్ అనమాట. చిన్నపిల్లలకు కూడా సౌకర్యవంతంగా వీళ్ళు వాష్ బేసిన్స్ అయితే ఏర్పాటు చేశారు. మనం చేతులు కడుక్కోవడానికి కానీ, మొహం కడుక్కోవడానికి కానీ ఇతర రకాలకు దేనికైనా ఉపయోగించవచ్చు. మళ్ళీ ఇంకొక సైన్ బోర్డు ఇక్కడ చూడండి, లిఫ్ట్ ఉందని చెప్పి. సో, మనకి ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ చాలా క్లియర్‌గా అయితే పెట్టారు. ఇక్కడ ఇంజన్ నుంచి 10వ నెంబర్ అంటే ఇంజన్ నుంచి 10 లెక్కేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ S10 అని అనుకుంటే ఆ బోగి వచ్చి ఇక్కడ ఆగుతుంది. కోచ్ పొజిషన్ అన్నది వాళ్ళైతే క్లియర్‌గా మనకి అర్థం చేసుకునే విధంగా వాళ్ళైతే బోర్డ్స్ పెట్టారు. అట్లాగే ఇక్కడ ఒక హ్యాంగింగ్ ఇది కూడా పెట్టారు. హ్యాంగింగ్ డిస్ప్లే కూడా పెట్టారు. సో, మనం ఏ ట్రైను ఏ ప్లాట్‌ఫామ్‌లో ఉంది అనేది మనం ఏ ప్లాట్‌ఫామ్‌లో ఉంటే ఆ ప్లాట్‌ఫామ్‌లో ఇలాంటి వాటిల్లో అయితే చూసుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ చూస్తే హైటెక్ సిటీ కొత్త బోర్డ్స్ నాకు తెలిసి నైట్ పూట వీటిల్లో లైట్ కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను, సబ్జెక్ట్ టు కరెక్షన్. అట్లాగే మనకి ప్రతి పిల్లర్‌కి వచ్చేసి మనకి ఒక ఫ్యాన్ ఉండింది. అట్లాగే అడాప్టర్ కూడా ఉండింది. సో, మీరు ఇంకొకటి చూడొచ్చు, ఇక్కడ సైన్ బోర్డు ర్యాంప్ అని ఉంది. రైట్ సైడ్‌కి వెళ్తే మీకు ర్యాంప్ వస్తుంది అన్నదైతే ఉంది. నేను మీకు ఇందాక చెప్పినట్టు మనకి ఏ పిల్లర్‌కి ఆ పిల్లర్‌కి ఒక ఫ్యాను, అట్లాగే ఒక అడాప్టర్ ఉంది. సో, మీరు ల్యాప్‌టాప్ గానీ, అట్లాగే ఫోన్ గానీ, మీరు ఏదైనా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో, ఇక్కడ వీళ్ళు వాడేది క్రాంప్టన్ ఫ్యాన్ అనమాట. సో, క్రాంప్టన్ అనేది కొంచెం ఫేమస్ కదా! మనందరికీ ఆల్రెడీ తెలిసిందే. నేను ఇందాక మనకి సైన్ బోర్డ్ అయితే కనిపించింది కదా! రైట్ సైడ్‌లో ర్యాంప్ ఉంటుందని చెప్పి. సో, నేనైతే ఇప్పుడు ర్యాంప్ ఎక్కే ప్రయత్నం చేస్తున్నాను. బేసిక్‌గా ఈ ర్యాంప్ ఎందుకంటే వృద్ధులకి, అట్లాగే వికలాంగులకి చాలా సౌకర్యవంతంగా ఉండడానికైతే ఈ ర్యాంప్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పాపం వాళ్ళు ఎక్కడానికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ ర్యాంప్ అనేది బాగా
వాళ్ళకి చాలా సులభతరంగా అయితే ఉంటుంది. నేను ఇనాగ్రేషన్ డే రోజు వెళ్ళాను కాబట్టి కంప్లీట్గా వీళ్ళు ఇట్లా పూలతో అయితే డెకరేట్ చేశారు. ఓన్లీ ర్యాంపే కాదు, ఆల్మోస్ట్ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ మొత్తము పూలతో అయితే చాలా సుందరంగా బ్యూటిఫికేషన్ అయితే చేశారు. సో నేను ఇప్పుడు ర్యాంప్ మీద నుంచి ఎక్కుతున్నాను అనమాట. అంటే నేను కింద నుంచి పైకి వెళ్ళి ర్యాంప్ గుండా పైకి వెళ్ళి నేను అయితే ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళొచ్చు, లేదా సెకండ్ ప్లాట్ఫామ్కి కూడా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు నేను ర్యాంప్ నుంచి మనకు ఒక బ్రిడ్జ్ లాగా కట్టారు. ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి సెకండ్ ప్లాట్ఫామ్కి కనెక్టింగ్గా ఒక బ్రిడ్జ్ అనేది కట్టారు. సో ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీరు చూస్తున్నారు కదా, నేను ఈ ర్యాంప్ గుండా వచ్చాను. అట్లాగే ఈ బ్రిడ్జ్ కనెక్టింగ్ బిట్వీన్ ఫస్ట్ ప్లాట్ఫామ్ అండ్ సెకండ్ ప్లాట్ఫామ్ అనమాట. సో మీరు ఇక్కడ చాలా క్లియర్గా ఇండికేషన్స్ ఇచ్చారు. స్ట్రైట్ వెళ్తే లెఫ్ట్, అట్లాగే స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకుంటే ప్లాట్ఫామ్ 1, అట్లాగే మనకి ఎస్కలేటర్ ఉంది, ర్యాంప్ ఉందని చెప్పి మనకి 2 బోర్డ్స్ పెట్టారు. ఆ 2 బోర్డ్స్ మధ్యలో మళ్ళీ ఒక డిస్ప్లే అయితే పెట్టారు. సో ఈ డిస్ప్లేలో ట్రైన్ నేము, అట్లాగే ట్రైన్ నెంబరు, ఎక్స్పెక్టెడ్ టైం ఏంటి, ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది అనేది అయితే మనం చూడొచ్చు. చూడండి, బ్రిడ్జ్ కూడా భలే ఉంది. ఆ ఆకారం కూడా వాళ్ళు ఆకారం కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఆల్మోస్ట్ నాకైతే మన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక రైల్వే స్టేషన్ లాగా లేదు, ఖచ్చితంగా ఒక ఎయిర్పోర్ట్ లాగానే ఉందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. నేను సోషల్ మీడియాలో చూసినప్పుడు కూడా చాలామంది కూడా అట్లాగే ఎయిర్పోర్ట్ లాగా ఉందని చెప్పి చెప్తున్నారు. ఈ బ్రిడ్జ్ నుంచి నేను ప్లాట్ఫామ్ 1, 2 కవర్ చేసే విధంగా అయితే నేను వీడియో తీశాను. ఇప్పుడు ఇక్కడ జనాలు వస్తున్నారు కదా, ఈ స్పాట్ ఉంది కదా, వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వస్తున్నారో మీకు కార్లు కనిపిస్తున్నాయి కదా, అదంతా మనకి పార్కింగ్ అనమాట. సో బేసిక్గా మనకి 2 ఎంట్రీస్ ఉంటాయి హైటెక్ సిటీకి. ఒకటేమో హైటెక్ సిటీ వైపు, మరొకటేమో కేపీహెచ్బి 4th ఫేస్ వైపు. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి హైటెక్ సిటీ వైపు. సో మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కూడా ఉంది. సో ఏం ప్రాబ్లం లేదు. చూడండి, ల్యాండ్స్కేపింగ్ కూడా చాలా బాగా చేశారు. చెట్లు నాటడం కానీ, అట్లాగే రంగులు వేయడం కానీ, ప్లాట్ఫామ్ చాలా కొత్తగా ఉండడం కానీ, రైల్వే స్టేషన్కి రంగులు వేయడం కానీ, అట్లాగే మొక్కలు నాటడం కానీ, నేను మీకు ఇందాక చెప్పినట్టు అన్నీ చాలా పర్ఫెక్ట్గా అయితే చేశారు. నేను మీకు ఇందాక చెప్పాను కదా, కేపీహెచ్బి 4th ఫేస్ వైపు ఇదైతే పార్కింగ్. ఇక్కడ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వాళ్ళు పార్కింగ్కి కొంత రుసుము అయితే చెల్లించాలి మనం. అక్కడ చాలా క్లియర్గా ఉన్నాయి, ఎంతసేపు ఏ వెహికల్ ఏంటి ఎంత అనేదైతే మనం అక్కడ వాళ్ళు చాలా క్లియర్గా అయితే చెప్పారు. సో నేను ఇనాగ్రేషన్ డే రోజు వెళ్ళాను కాబట్టి అనేక మంది గెస్ట్స్ అయితే ఈ కార్యక్రమానికి వచ్చి మన మోడీ గారు ఏం చేశారంటే, ఇట్లా అమృత్ భారత్ స్కీమ్లో భాగంగా రీడెవలప్ చేసిన అనేక రైల్వే స్టేషన్స్ అన్నిటినీ అంటే టెలికాన్ఫరెన్స్ టైప్ పెట్టి ఆన్లైన్లో దీన్ని అయితే మన హైటెక్ సిటీని అయితే ఇనాగ్రేట్ చేశారు. దానిలో భాగంగానే రైల్వే ఉన్నత స్థాయి అధికారులు, అట్లాగే మన బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు, లోకల్ లీడర్స్, మీడియా పర్సన్స్, స్కూల్ పిల్లలు అయితే ఇక్కడికైతే వచ్చారు. సో వాళ్ళ ఆధ్వర్యంలో, అంటే ఈ గెస్ట్ ఆధ్వర్యంలో అయితే ఇది ఓపెనింగ్ అయితే జరిగింది. సో వీళ్ళైతే ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన అయితే చేస్తున్నారు. అట్లాగే అనేక కాంపిటీషన్స్ కూడా పెట్టారు, లైక్ సెల్ఫీ కాంపిటీషన్, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్, పెయింటింగ్ కాంపిటీషన్. ఈ కాంపిటీషన్స్లో విన్ అయిన వాళ్ళకి ఇప్పుడు అంటే ఈ ఇనాగ్రేషన్ డే రోజు గెస్ట్స్ అయితే ప్రైజెస్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు నేను ఇక్కడతోటి నా వాయిస్ ఆపేస్తున్నాను. మీకేమైనా కామెంట్స్ ఉంటే మీరు పెట్టండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా పెట్టండి. నా పరిధిలో నేను ఎంత మటుకు దాన్ని ఆన్సర్ చేయగలను అనేది చూసి నేనైతే మీకు పెడతాను. ఇప్పుడు మన గెస్ట్స్ అందరూ మాట్లాడతారు, అట్లాగే కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అది మీరు చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, నేను మీ పవన్, ద డిజిటల్ విలేకరి. ఏదో పాతపడ్డ బిల్డింగ్ అనో లేకుంటే అక్కడ ఎటువంటి ఒక వసతులు ఉండవని చెప్పేసి భావించేవాళ్ళు. కానీ ఈరోజు రైల్వే స్టేషన్ మనం చూస్తూ ఉంటే నిజంగా అద్భుతం. Second prize in essay writing goes to P. Srinika Reddy from class 8E. Third prize goes to Sanvi Jaiswal from class 10B. तुझ पे कोई गम की आँच, तुझ पे कोई गम की आँच आने नहीं दो, कुर्बान मेरी जान तुझ पे शाद रहे तू, कुर्बान मेरी
मेरे जान तुझ पे शाद रहे तो, ऐ वतन वतन मेरे बाद रहे तो, मैं जहाँ रहूँ जहाँ मैं याद रहे तो, ऐ वतन मेरे वतन, ऐ वतन मेरे वतन, ऐ वतन मेरे वतन। लब पे आती है दुआ बन के तमन्ना मेरी जिंदगी इस परिसर में पहुंच चुके हैं। आइए हम सब अपनी जगहों से खड़े होकर तैयार हो जाइए। देश के प्रधानमंत्री, लोकप्रिय नेता, जनसेवक माननीय नरेंद्र मोदी जी का स्वागत करने के लिए। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी जलंधर श्रावणी स्टेशन पे पहुंच गए ने। आओ ਅਸੀਂ ਸਾਰੇ ਉਹਨਾਂ ਦਾ ਤਾੜੀਆਂ ਦੀ ਗੂੰਜ ਵਿੱਚ ਗਰਮ ਜੋਸ਼ੀ ਨਾਲ ਸਵਾਗਤ ਕਰੀਏ। ਮੇਰੀ ਬੇਨਤੀ ਹੈ ਕਿ ਸਾਰੇ ਆਪਣੀਆਂ ਕੁਰਸੀਆਂ ਤੋਂ ਖੜੇ ਹੋ ਕੇ ਉਹਨਾਂ ਦਾ ਸਵਾਗਤ ਕਰੋ। जी हाँ,